కేసీఆర్కి వ్యతిరేకంగా మీరు నిజంగానే రాజకీయంగా నిలబడ్డారు పొలిటీషియన్గా. ఎందుకు కేసీఆర్ను దించాలనేటువంటి ఆలోచన చేశారు? ఏంటి రీజన్? కేసీఆర్ని దించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా మీ రాజకీయ పోరాటం ఉంది. బీజేపీలోకి వెళ్ళారు, తర్వాత కాంగ్రెస్కి వచ్చి ఎందుకు కేసీఆర్ని దించాలనుకున్నారు? అంటే ఇప్పుడే నేను చెప్పాను, ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో అందరూ అనుకున్నారు ఒక ప్రజాస్వామిక తెలంగాణ ఉంటుంది, అందరికీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, తెలంగాణ అభివృద్ధిలో మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు తెలంగాణ కోసము నేను ఎంపీగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు మా పార్టీలో ఎందుకు తెలంగాణ ఇవ్వాలని చెప్పి కీలకమైన ప్రజెంటేషన్ ఇచ్చింది నేనే. అప్పుడు ఆ రోజుల్లో నేను ఎంపీస్, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ మీటింగ్ అయినప్పుడు గులాం నబీ ఆజాద్ గారితో నేను ప్రజెంటేషన్ చేసిన తర్వాత గులాం నబీ ఆజాద్ గారు నాకు పక్కకు పిలిచి చెప్పినారు, వివేక్ క్యా ప్రజెంటేషనే, మేము అనుకున్నాము తెలంగాణ ఇస్తే తెలంగాణకి నష్టం అవుతుంది అనుకున్నాము, కానీ నువ్వు నీ ప్రజెంటేషన్ ఏదైతే చేసావో, రెవెన్యూస్ తెలంగాణ నుంచి ఉన్నాయి, రిసోర్సెస్, మైనింగ్ రిసోర్సెస్, ఏదైతే రెవెన్యూ జనరేషన్ చేసే రిసోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి, తెలంగాణనే ప్రాస్పర్ అవుతుంది, ఆంధ్ర నష్టపోతుందని చెప్పి నువ్వు ఫస్ట్ టైం మాకు అర్థమవుతుంది, ఇక్కడ మాకు రాంగ్ ఇంప్రెషన్ ఉండిందని. కానీ ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ప్రజల ఆకాంక్ష ఉంది, డెఫినెట్లీ తెలంగాణ గురించి నేను కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి గులాం నబీ ఆజాద్ గారు నాకు చెప్పడం జరిగింది. అంటే ఏమంటున్నానంటే అప్పటి నుంచి నేను ఒక కీ రోల్ ప్లే చేశాను, తెలంగాణ ఎందుకు ఇవ్వాలని చెప్పి హైకమాండ్ని కన్విన్స్ చేయడంలో. తర్వాత ఉద్యమంలో మీరు చూసినారు, అన్ని చోట్ల కూడా మేమందరం కూడా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తీసుకురావడంలో ఒక కీలకమైన పాత్ర వేశాం. మేము అనుకున్నది ఒక ప్రజాస్వామిక తెలంగాణ వచ్చిన తర్వాత మీరందరూ చూసినారు, కేసీఆరే తెలంగాణ ఎంపీస్ ఏదైతే కీలకమైన పాత్ర వేస్తారు, ఒక చర్చ కూడా ఉంది సార్, తెలంగాణ కీలకమైన పాత్ర వేసినాడు. మమ్మల్నే ఓడించడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేసినాడు. ఓడించిన తర్వాత మేము పొలిటికల్ పార్టీ, మేము ఆయన ఒక సింగిల్ మ్యాన్ షో లెక్క పనిచేయడము, అంటే నిర్ణయాలు రాత్రి ఒక నిర్ణయం తీసుకుంటాడు, పొద్దున ఇంప్లిమెంట్ చేయడము. అంటే బ్యూరోక్రసీ కూడా ఎంత బ్యాడ్ అయిపోయిందంటే ఎవరికి ధైర్యం లేకపోయింది, ఇది కరెక్టా రాంగా అని. నిన్న కూడా నేను కాళేశ్వరం విజిట్ చేసినప్పుడు, బ్యాక్ వాటర్స్ సమస్య వచ్చినప్పుడు అక్కడ మాట్లాడేటప్పుడు చాలామంది అక్కడ రైతులందరూ చెప్తున్నారు, సార్ మేము అప్పుడే చెప్పినాము చీఫ్ ఇంజనీర్స్కి ఇది అది అని చెప్పి వాళ్ళందరూ చెప్పినప్పుడు నేను ఇదే చెప్పాను, అరే వాళ్ళ తప్పు ఏం లేదు, అప్పుడు ముఖ్యమంత్రి అట్లా ఉండే, ఆయన ఎట్లా చెప్తే అట్లా చేయాల్సి వచ్చింది, మనం ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి నేను వారిని నచ్చ చెప్పినాను. అంటే ఇక్కడ ఏంటంటే ఏదైతే బానిసత్వంలో తెలంగాణ పడిపోయిందో కేసీఆర్ కుటుంబంలో ఒక నియంతృత్వ పాలన, ఒక కుటుంబ పాలన ఏదైతే వారు చేసినారో అది నాకు నచ్చలేదు. సెకండ్, కరప్షన్, అవినీతి, దేశంలోనే నంబర్ 1 ముఖ్యమంత్రి అవినీతిలో ఉన్నాడంటే అప్పుడు కేసీఆర్ ఉన్నాడు. సో మనమేం ఆలోచించుకున్నాము, తెలంగాణ ఏమొచ్చింది, అందు గురించి దాని వ్యతిరేకంగా పొట్లాడదు. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది ఇది కూడా ఒక చర్చ ఉంది, రాజకీయ వర్గాల్లో చర్చ జరిగిన మాట వాస్తవం, అన్ని పార్టీలు ఆరోపించాయి మీరు అన్నట్టే. ఓకే, ఇది కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంది. ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డికి, మంత్రి కావాలని ఇంకొకరికి, టికెట్ సంపాదించాలని ఒక్కొక్కరికి, ఈసారి మా పార్టీ అధికారంలోకి రావాలని ఒక్కొక్క పార్టీకి ఉన్నట్టే 2019లో వివేక్ వెంకటస్వామికి ఎంపీ టికెట్ దక్కకుండా చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఆయన మీద మీకు ఆ గ్రడ్జ్, పొలిటికల్ గ్రడ్జ్ పెరగడానికి, ఆయనను ఓడించాలనేటువంటి ఆలోచన రావడానికి కూడా ఒక కారణం అనేటువంటిది కూడా దీనికి సంబంధించి. అంటే ఏదైతే వారే ప్రామిస్ చేశారో, వారే చెప్పారు, అరే మీకు ఎంపీ టికెట్ ఇస్తాము, మీకు చూసుకుంటామని చెప్పి ఏదైతే చేసినాడో, నేను టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళినప్పుడు అసలు పార్టీ ప్రోగ్రామ్స్ అయినా కానీ ఎక్కడ కూడా నన్ను పిలవలేదు. కానీ నేను అనుకున్నాను, అరే ఎందుకు ఎంపీగా కొట్లాడేది ఉంది, కొట్లాడితే సరిపోతుంది, పాలిటిక్స్లో ఇవన్నీ నడుస్తుంది అని చెప్పి నేను టాలరేట్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఆయన లాస్ట్ మినిట్లో గొంతు కోసి పడేసినాడో నాకు కూడా అనిపించింది, ఇలాంటి నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి తీసుకుంటున్నాడో దాని వ్యతిరేకంగా కొట్లాడాలి. అంటే చాలా ఇష్యూస్ దాని తర్వాత బయటకు వచ్చాయి, మీరు చూసినారు. దాని తర్వాతనే ఏదైతే నిర్ణయాలు, కాళేశ్వరంలో 2 TMC నీళ్ళే రాలేదు, 3 TMC అని చెప్పి ఇంకా 30,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులో ఖర్చు పెట్టడానికి నిర్ణయించుకున్నాడు. అంటే సేమ్ వే మిషన్ భగీరథలో అన్ని చోట్ల కూడా ఒక అవినీతిలో
మునిగిపోయినాడు ముఖ్యమంత్రి. ఎవ్వరు చెప్పినా కానీ ఆయన వినే పరిస్థితిలో లేడు. సో వీ హ్యాడ్ టు ఫైట్, సంబడి హ్యాడ్ టు ఫైట్.